తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున 3వ విడత రుణమాఫీ విడుదల చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31,000 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది. జూలై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం జూలై 18వ తేదీన మొదటి విడతగా ₹1,00,000 స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. జూలై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా 2వ విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. ఇక ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 3వ విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక 3వ విడత రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. దానికి రేపే తేదీగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? 15వ తేదీన జీరో విడత ఏదైతే 2 లక్షల రేపు 2 లక్షల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ కూడా జిల్లాకు చెందిన మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పెంగళూరు శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాయకులతో పాటు జిల్లాకు చెందిన కలెక్టర్ అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఈ సభ ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఆ రోజు వైరాలో ఏర్పాటు చేయబోయే రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ మాఫీ సందర్భంగా మొత్తం కూడా నిధులు జమ చేసి 2 లక్షల ఎవరైతే రైతులు ఉన్నారో అంతమంది రైతులకు ఈ రోజు రుణమాఫీ చేస్తారు. ఆ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం సీతారామ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అయితే ముఖ్యంగా గత నెల 15వ తేదీన ఏదైతే మార్గదర్శకాలు చేసిందో, జీవో ఇస్తుందో, ఎందుకంటే 18వ తేదీన మొదటి విడత ₹1,00,000 రుణమాఫీ ఏదైతే ఉందో ₹1,00,000 రుణమాఫీ చేసి తీరింది ప్రభుత్వం. మొత్తం కూడా 11,14,412 మంది రైతులకు 6,034 కోట్ల నిధులు. మరో 2వ విడత అసెంబ్లీ సమావేశాల సమయంలో అసెంబ్లీ వేదికగా జూలై 30వ తేదీన 2వ విడత ₹1,00,000 రుణమాఫీ రుణమున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ విముక్తి చేసింది. దాదాపు 6,40,823 మంది రైతు ఖాతాల్లో 6,190 కోట్లు దాదాపు జమ చేసింది. అదేవిధంగా కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17,50,00,000 రైతు కుటుంబాలకు 12,000 కోట్లు రైతు రుణమాఫీ చేసి ఈ రోజు ప్రభుత్వం చేసింది. ఆగస్టు 15వ తేదీన 3వ విడత ఏదైతే 2 లక్షల వరకు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చుట్టింది. మొత్తం కూడా ఈ ప్రస్తుతం అమెరికాలో అమెరికా సౌత్ కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు వాకప్ చేస్తా ఉన్నారు. మొదటి విడత సచివాలయ వేదికగా, 2వ విడత అసెంబ్లీ వేదికగా, 3వ విడత ఇప్పుడు ఖమ్మం జిల్లా వైరాలో నియోజకవర్గంలో ప్రజావేదికగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3వ విడత రైతు రుణమాఫీ చేస్తుంది. దాదాపు 31,000 కోట్లు ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఆ 31,000 కోట్లు చేసి తీర్తామని చెప్పి 32 లక్షల మంది రైతుల కుటుంబాలకు రుణవిముక్తి చేసి తీర్తామని చెప్పి ఆగస్టు 15వ తేదీలోపు చేసి తీర్తామని చెప్పి లోక్సభ ఎన్నికల సమయంలో ఏదైతే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య రుణమాఫీ చర్చ జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ.